హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వెజ్ పులావ్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఇలాగా వెజ్ పులావ్ని తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా బాస్మతి రైస్ని తీసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి 3వ సారి వాటర్ వేసి నానపెట్టుకుంటున్నాను. నార్మల్గా అన్నం వండుకునే రైస్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని కానీ లేదంటే మందపాటి గిన్నెని కానీ తీసుకోవాలి. దీంట్లోకి నేను 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసుల్ని అన్నిటిని కూడా ఇలాగ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా అవసరం లేదు. ఇలా కొంచెం క్వాంటిటీలో తీసుకుంటేనే వెజిటేబుల్ పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలి. కాస్త ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవట్లేదు. కారం మొత్తం కూడా ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుందన్నమాట. కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు అనేవి మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద సైజు క్యారెట్ని తీసుకున్నాను. దాన్ని ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 6 వరకు బీన్స్ని తీసుకున్నాను. వీటిని పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ బీన్స్ని రెండింటిని కూడా ఆయిల్లో కాస్త వేయించుకోవాలి. ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ పొటాటోని తీసుకొని దీన్ని కూడా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకున్నామంటే రైస్ ఉడికేటప్పటికి కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. లేదంటే స్మాష్ అయిపోతాయి అన్నమాట, రైస్లో కలిసిపోతాయి. ఇలాగా వీటిని కూడా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటోని కూడా ఆయిల్లో కాస్త వేయించుకోవాలి. అన్నిటిని కూడా ఇలాగ వేయించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ వస్తుందన్నమాట రైస్ అనేది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. రెండింటిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకున్నామంటే వెజిటేబుల్ పులావ్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనా రెండింటిని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ని యాడ్ చేసుకుంటున్నాను. మిల్ మేకర్ని ముందుగానే హాట్ వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. మీకు మీడియం సైజు కానీ చిన్న సైజు కానీ దొరికితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా ఈ ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఆయిల్లో వేయించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాల పొడి అనమాట. ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారపొడి కానీ గరం మసాలా కానీ ఏది కూడా యాడ్ చేసుకోవట్లేదు. మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న మసాలా దినుసులు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ని అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ పీస్ని కూడా ఈ మసాలాలో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్కి ఈ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. అందుకనే ఇక్కడ నేను సాల్ట్ అనేది 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్టీగా అనిపించాలి, అప్పుడే మనకి పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని వాటర్ని ఇలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద అలాగే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. అదే మీరు అన్నం వండుకునే రైస్ కనుక తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు 15 మినిట్స్కి చక్కగా రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు పైన గీని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత
మూత ఓపెన్ చేసి రైస్ని కలుపుకున్నామంటే రైస్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట. వెజిటేబుల్ పులావ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా వెజిటేబుల్ పులావ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక నేను చూపించిన వెజిటేబుల్సే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్ పులావ్ అయితే సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు వేడిగా ఉన్న వెజిటేబుల్ పులావ్ని రైతాతో కానీ, లేదంటే ఆలు మసాలాతో కానీ, లేదంటే పన్నీర్ మసాలాతో కానీ దేనితోనైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఈ విధంగా వెజిటేబుల్ పులావ్ని తయారు చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వచ్చు. అలా జర్నీస్ టైంలో కూడా చాలా బాగుంటుంది. వనభోజనాలప్పుడు, లేదంటే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు, వెజిటేరియన్స్కి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలాగా వెజిటేబుల్ పులావ్ని తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే రైతాతో సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తయారు చేసిన ఈ వెజిటేబుల్ పులావ్ని మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.